తిరుమల లడ్డూలో బీఫ్ ఫ్యాట్ ఫిష్ ఆయిల్ అంట. ఎన్డీబీఈ ల్యాబ్ రిపోర్ట్లో నిర్ధారణ. శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన. ఎవరెవరైతే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి జోలికి పోయిర్రో వాడు ఎవడైనా సరే ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఇక మనకి బ్యాడ్ టైం స్టార్ట్ అయినట్టే వాడు ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతాడు. ఏంది ఇది? భక్తుల మనోభావాలు దెబ్బతీయడం ఏంది? ఏం చేస్తుర్రు అక్కడ? ఆ టెంపుల్ ఆలయ కమిటీ వాళ్ళు చైర్మన్ ఏం చేస్తుండు? అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏంది ఇది? ఆలోచించరు. ఏంది? వైసీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ రిగ్వైజ్డ్ ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఎన్డీడీబీ నిర్ధారించింది. ఈ ల్యాబ్ పరీక్షలు జరిపి లడ్డు తయారీకి ఉపయోగించిన ఆవు నెయ్యిలో సోయాబీన్, పొద్దుతిరుగుడు, ఆలివ్, గోధుమ, మొక్కజొన్న, పత్తి గింజలతో పాటు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, ఫామ్ ఆయిల్, పంది కొవ్వు కూడా వాడినట్టు రిపోర్ట్ ఇచ్చింది. దీంతో శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. కాగా వైసీపీ హయాంలో తిరుమల పవిత్రతను భ్రష్టు పట్టించారని, శ్రీవారి లడ్డులో జంతువుల కొవ్వును కలిపారని సీఎం చంద్రబాబు ఇటీవల ఆరోపించిన సంగతి తెలిసిందే. వాటిని వైసీపీ నేతలు ఖండించారు. ఈ క్రమంలో తాజాగా ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడంతో టీడీపీ రీకౌంటర్ ఇచ్చింది. అరే నాయన, మీరు మనుషుల గాడిదలా? ఏమైనా రాజకీయాలు ఉంటే మీరు చేసుకోండి. కలియుగ దేవుడైన వెంకటేశ్వర స్వామి జోలికి పోవడం ఎందుకు? మీరు ఆయనతో పెట్టుకొని భూస్థాపితం అయిపోతారు. అవసరమా ఇది? ఏదైనా హిందువుల మనోభావాలతో ఎందుకు రానాయన మీరు ఇట్లా ఆటలు ఆడతారు? పవిత్రమైన తిరుమల కోట్లాది మంది భక్తులు వస్తారు, భక్తితో విరాళాలు ఇస్తారు, దేవుణ్ణి మొక్కుకుంటారు. ఏం హాని చేసారా నాయన మీకు భక్తులు? ఇది అవసరమా ఇట్లా చేయడం? ఇది అందుకే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి అని.